గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. గుంటూరు పట్టణంలో అరండాలపేట 4/4లో గల శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో రేపటి నుంచి అనగా 6వ తారీఖు గురువారం నుంచి 16/3/2025 ఆదివారం వరకు విశేషముగా అమ్మవారి 30వ త్రింశత్ వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ సందర్భంగా విశేషముగా రేపు ఉదయం 7 గంటలకి గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచన, అఖండ దీపారాధన, అంకురారోపణ, కలశ స్థాపనతో మరి విశేషముగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి 11 రోజులు అమ్మవారి యొక్క కళ్యాణములు విశేషంగా జరుగుతాయి. రేపు బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణంతో మరి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి వరుస క్రమంలో ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణములు విశేషంగా 11 రోజులు జరుగుతాయి. ముఖ్యంగా 15వ తారీఖు పూర్ణిమ నాడు ధనలక్ష్మి కళ్యాణం రోజున జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు ఇచ్చేస్తున్నారు. 15, 16 స్వామివారి సమక్షంలో కళ్యాణాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. విశేషముగా 15వ తారీఖున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారి చేతుల మీదుగా భక్తులందరికీ మహాప్రసాదం అందజేయడం జరుగుతుంది. మరి ఈ 11 రోజులు కళ్యాణంలో పాల్గొని భక్తులందరూ కూడా కళ్యాణం తిలకించి తలంబరాలు పోసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. మరి దాతలకి, భక్తులకి, దంపతులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి కళ్యాణంలో పాల్గొనే వాళ్ళు ముందుగా తెలియజేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. 11 రోజులు విశేషముగా 11 అమ్మవార్ల కళ్యాణాలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు మొదటి రోజున సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణంతో ప్రారంభమవుతాయి. మరి అష్టలక్ష్ములు 8 కళలుగా అవతరించారు. ఒక్కొక్క సంకల్పానికి ఒక్కొక్క అమ్మవారి కళ్యాణంలో పాల్గొనవచ్చును. ముఖ్యంగా 15వ తారీఖున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం మరి మన దేవాలయంలో చాలా విశేషంగా జరుగుతుంది. మరి 16వ తారీఖున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణంతో మరి 30వ వార్షిక బ్రహ్మోత్సవం పూర్తి చేసుకుంటాము. మరి మరొకసారి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తూ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుచున్నాము. గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.